మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఎన్నికలు ముగిసిన తర్వాత మా పార్టీ నేను ఓటమి చెందిన తర్వాత ఇది రెండవ సమావేశం, పత్రికా సమావేశం. మొదటిది మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడానికి, గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్పడానికి. ఒక సంవత్సరం కాలం పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసే విషయంలో మౌనం దాల్చాలని అనుకున్నా. ఇది రాజకీయాలకు పూర్తిగా సంబంధించింది కాకపోయినప్పటికీ తప్పనిసరి ప్రకటన చేయాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఇస్తా ఉన్నా. ఎందుకంటే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారికి వీర అభిమాని, నా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. అటు నాకు కానీ నా బావమరిది బంగారెడ్డి కుటుంబానికి కానీ అత్యంత ఆత్మీయుడు ఎన్వి సుబ్బారావు గారు. ఆర్యవేశ్య కులానికి చెందిన ఎన్వి సుబ్బారావు గారు ఓఎంఆర్ కాలనీలో నివాసం ఉంటాడు. 50 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. ఓటమి, నా పార్టీ ఓడిపోయినది కానీ నేను ఓడిపోయినది కానీ నాకు దుఃఖాన్ని ఏమి కలిగించలే, ఆలోచనను కలిగించింది. ఇంత చేసిన జగన్ ఎందుకు ఓడినాడు, ఇంత అభివృద్ధి చేసి ఇంత మానవత్వాన్ని ప్రదర్శించిన నేనెందుకు ఓడినా అనే ఆలోచన నాలో కలిగించిందే తప్ప ఆవేదన ఏమి కలగలే. కానీ ఓటమిని జీర్ణించుకోలేక, మా ఓటమిని జీర్ణించుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నా ఓటమిని జీర్ణించుకోలేక అవమాన భారంతో విజయవాడకు పోయి కృష్ణానదిలో దూకి బలవంతంగా మరణాన్ని స్వీకరించిన ఈ ఆత్మీయ మిత్రుల్ని తలుచుకుంటే గుండె బరువు ఎక్కుతుంది, దుఃఖం ముంచుకొస్తూ ఉంది. కన్నీళ్లు పెట్టకపోయినా మనసు మాత్రం రోధిస్తుంది. మిత్రులారా, ఎందుకింత అఘాయిత్యానికి తను పాల్పడినాడు? రాజకీయాల్లో గెలుపు ఓటములను సర్వసాధారణంగా స్వీకరించాల్సినటువంటి మనం మన ఆత్మీయులను, కుటుంబ సభ్యులను, భార్యాపిల్లలను వదిలి మరణించడం అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇతనికి ఎంత ప్రేమ ఉన్నది మా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉంది అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక నాయకుడు ఓడితే ఒక అభిమాని, ఒక కార్యకర్త మరణాన్ని స్వీకరిస్తున్నాడంటే నిజంగా ఇది ఆశ్చర్యమే ప్రజలారా. అతను చనిపోయేటప్పుడు 4-5 రోజులు విజయవాడలో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాకుండా 7 ఉత్తరాలు రాసినాడు విడివిడిగా. 7 ఒకటి వాళ్ళ భార్యకు రాసినాడు, ఒకటి బంగారెడ్డికి రాసినాడు, ఒకటి నరసింహారెడ్డి, అట్లా తనకు సంబంధించిన మిత్రులకు 7 రాసినాడు విడివిడిగా. 7 రాసి తన దగ్గర ఉండే బంగారు కడియము, తన పర్సు, అందులో కొంత 20-25 వేలు డబ్బులు, అవన్నీ కొరియర్ చేసినాడు ఇంటికి. ఈ 7 ఉత్తరాలు కూడా కొరియర్ ద్వారా పంపించినాడు వాళ్ళ భార్యకు. ప్లస్ 7 మందికి ఎవరికైతే రాసినాడో విడివిడిగా మళ్ళా వాళ్ళకి ఒకటి పంపినాడు, ఒరిజినల్ 7 మందికి పంపినాడు, భార్యకు పంపినాడు. స్పష్టంగా రాసినాడు. ఆయన భార్యకు రాసిన మరణించేదానికంటే కొన్ని గంటల ముందు ఆయన రాసినది, ఉదాహరణకు, మిత్రమా, నా అంతిమ యాత్రకు జగనన్న వచ్చేలా చూడండి, ఇదే నా చివరి కోరిక. ఎంత బాధ అనిపిస్తుంది. చనిపోయేటప్పుడు కూడా జగన్ను స్మరిస్తున్నాడు. నా శవయాత్రకు నా నాయకుడు జగన్ రావాలని కోరుకుంటున్నాడంటే ఎంతటి అభిమానం ఉంది నాకు. ఇట్లా అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల మంది ఉండారు. అందరినీ అడిగానని చెప్పండి. ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని, రమక్కను, కిరణన్నను మరీ అడిగినట్లు చెప్పండి. క్షమించమని చెప్పండి. చాలా ఆలోచించి 4 రోజుల సమయం తీసుకొని నా తనువు చాలిస్తున్నా. ఇకపై బ్రతికినా కూడా రోషం చంపుకొని తల దించుకొని బతకాలి. అది నా వల్ల కాదు. పులిలాగా బ్రతికిన మనం పిల్లిలాగా బ్రతకలేను. పొద్దుటూరులో పెళ్ళాం బిడ్డలను తలుచుకుంటే చాలా బాధగా ఉంది. 2029లో మీరు మంచి పొజిషన్లోకి వస్తారు. మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ మిత్రుని మర్చిపోవద్దు, స్మరించుకోండి. ఇది ఆయన రాసినది. ఇది చనిపోయేటప్పుడు ఆయన రాసినది. దీంతోపాటు ఇంకా చాలా విషయాలు అందరికీ రాసినాడు. దాంట్లో ఆయన ఎవరికొరికి డబ్బులు ఇవ్వాల్సినది, తనకెవరెవరు డబ్బులు ఇవ్వాల్సినది, షేర్స్లో డబ్బులు ఉంటే 11 లక్షల రూపాయలు షేర్స్ అమ్మి డబ్బులు తెచ్చినది, అది తన భార్య అకౌంట్లో జమ చేసినది, తన పిల్లల చదువుకు ఆ డబ్బును ఉపయోగించమని, ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేసింటే ఎంత డబ్బు రావాలా, తనకి ఎవరు ఇవ్వాలా, మదన్ 3 లక్షలు ఇవ్వాలా, నరసింహారెడ్డి 2 లక్షలు ఇవ్వాలా, ఇట్లన్నీ రాసినాడు. ఈ రాసే నేపథ్యంలో కూడా 10 సంవత్సరాల కిందట, అంటే 2014 కంటే ముందు, నేను ఎమ్మెల్యే కాకముందు, నాకు ఎప్పుడో ఒకసారి ఆయన ఒక 4 లక్షలు 5 లక్షలు అప్పిచ్చి తిరిగి మళ్ళీ తీసుకున్నాడు. ఆ తీసుకునే క్రమంలో నేను 1 లక్ష రూపాయలు బాకీ ఉండానంట. అది కూడా రాసినాడు. 1 లక్ష బాకీ ఉన్నాడు నాకు ఎమ్మెల్యేని. దానికి 10 సంవత్సరాలకు వడ్డీ వేస్తే 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. అన్నని ఏమనుకోవద్దని చెప్పి
ఆ డబ్బు నా భార్య పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బైనా నా భార్య పిల్లలకు అందించండి అని చెప్పి అడిగినాడంటే ఎంత బాధ అనిపిస్తుంది. అసలు ఆయన మాతో పంచుకుంటే ఈ అవమానాన్ని కానీ ఈ ఓటమిని కానీ ఏదైనా పంద్యాలు పెట్టి అంటే మేము గెలుస్తామనో జగన్ గెలుస్తాడనో 20 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు పంద్యాలు పెట్టి ఉంటే అది కూడా మాతో చెప్పి ఉంటే ఆ రుణం తీర్చిందము. అతనికి ఏదైతే ఓటమి అవమానాన్ని కలిగించిందో ఆ అవమాన భారం నుంచి అతని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందను, అతని ప్రాణం పోకుండా కాపాడగలిగిందను, అతని భార్య పిల్లలకు సంతోషాన్ని మిగిల్చగలిగిందను. ఇప్పుడు కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంకా వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉండామనుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కళ్ళు తెరవండి. నాయకులారా, మీరు ప్రతిపక్షంలో లేరు, మీరు అధికార పక్షంలో ఉన్నారు. మీరు చెప్పిన భాషను చెల్లించండి, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదానికి మీరు పాలన కొనసాగించండి. ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం, ఇంకా మమ్మల్ని వ్యక్తిత్వాన్ని హీనపరిచే విధంగా ప్రయత్నం చేయడం, మరణించినటువంటి వ్యక్తి శవాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటే హీన స్థితిలో నుంచి బయటికి రావాలని, ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి దిగజారుడు ప్రకటనలు చేయకుండా, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించకుండా మనస్ఫూర్తిగా తన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ప్రార్థనతో సరిపెట్టుకోకుండా బాధ్యత వహిస్తా ఆ కుటుంబం కోసం. నాయకునిగా, ఓ అన్నగా ఆ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి బాధ్యత వహిస్తా. నేను ఒక్కనే కాకుండా నా వారినందరినీ కలుపుకొని ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసిన, పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి ప్రొద్దుటూరు రమ్మని తెలియజేసిన. నిన్నటి దినం ఆదివారం వస్తారు ఎంపీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇవ్వడానికి. జగన్మోహన్ రెడ్డి గారు పులిందులకు వచ్చినప్పుడు తప్పనిసరిగా సుబ్బారావు గారి సతీమణిని, వారి కుమారులను పరామర్శించడానికి ఇక్కడికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సాధ్యమైనంత వరకు ఆయన్ని కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తాం.